జీతం బాగా వచ్చే జాబ్ ఇచ్చావని జీవితం భాగం పంచుకునే జతను వెతుక్కున్నాను. జీతంలాగే జీవితం కూడా సెట్ చేస్తామనుకుంటున్నాను. ఇలాగే బాబు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ప్రాణం పెట్టుకుని పెంచిన ఈ తల్లిని అనాథం చేసి వెళ్ళిపోయాడయ్యా నా కొడుకు. పుట్టుకతో అనాథగా బతకడం కంటే పోయిన వాళ్ల జ్ఞాపకాలతో అనాథగా బతకడం చాలా నరకం బాబు. అందుకే ఆ అమ్మాయి ఆలోచన తప్పు కాదు, అర్థం చేసుకోకపోవడం నీ తప్పు. ఫుడ్ తీసుకోకపోవడం ఎక్కువైనట్టుంది, బ్లడ్ తయారవడం తక్కువైంది. ఇలాగే కంటిన్యూ అయితే కాటికి పోవడం ఖాయం. 4 రోజులైనా బతకాలంటే బ్లడ్ ఎక్కించాలి, పైగా రేర్ గ్రూప్, స్టాక్ కూడా లేదు. ముందు డోనర్ని వెతకండి. అలాగే డాక్టర్. థ్యాంక్స్ అండి, టైంకి దేవుళ్ళలా కనబడ్డారు. నువ్వే నాకు దేవుళ్ళ కనబడ్డావు బాబు. ఎంగిలిపడి 2 రోజులైంది. రక్తం ఇస్తే తినడానికి ఏదైనా ఇస్తారని తెలిసొచ్చాను. అంటే మీకెవరు లేరా? ఓ కామాంధుడికి బలవక ముందు నాకు కూతురుండేది బాబు. ఆకలి దాడి మొదలయ్యాక జ్ఞాపకాల్లో కూడా చచ్చిపోయింది. మనుషులు పోయి జ్ఞాపకాలు పోయి రోజులు మిగిలాయి లెక్క పెట్టుకోవడానికి. పనయ్యాక పండోకాయో ఇస్తారని చెప్పారు, కానీ పనికి ముందే కడుపు నింపుతానంటున్నావు. ఆకలిని అర్థం చేసుకున్నావన్న ఆశతో ఇంకో మాట అడగొచ్చా బాబు? కావాలంటే 2 సార్లు రక్తం ఇస్తాను. అదే చేత్తో ఇంకో ఆకలి తీర్చగలవా బాబు? ఎవరికి? నా చివరి ఆకలి తీర్చిన ఓ అనాథ కుర్రాడికి. ఊపిరి నిలిపినందుకు రుణం తీర్చుకుంటానని మనసులోనే మాటిచ్చుకున్నాను బాబు. మీ మాట నేను తీరుస్తాను, కానీ ముందు మీరు భోంచేయండి. మరి ఏం కావాలి?
అమ్మ కావాలి. ఎక్కడుంది? అక్కడ చచ్చిపోయింది. ఈ పాప మీ అమ్మ? మా అమ్మలాగా రోజు అన్నం పెట్టేది. ఏం జరిగింది? కష్టపడి ఏరుకున్న కాగితాలను, ప్లాస్టిక్ డబ్బాలను ఒకటి కొట్టి లాక్కెళ్ళిపోయాడు. మరేం తినలేదా? ఈ రోజుకి నీళ్ళే భోజనం. ఏమైంది? నాన్న గుర్తొచ్చాడు. నాకు ఇదేమొద్దు, నన్ను ఎక్కడైనా దాచేయండి అంకుల్. ఎందుకు? ఒకడు నన్ను అమ్మేయాలని చూస్తున్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాను. భయం వేస్తుంది అంకుల్. నీకు జతను కావడం ఇష్టమే రామ్. కానీ నీతో జీవితం పంచుకోలేను. అనుకోకుండా తల్లిదండ్రులను కోల్పోయి అనాథనయ్యాను. ఇంకో అనాథని పెళ్లి చేసుకుని నా పిల్లలకు కూడా తల్లిదండ్రులను మాత్రమే ఇవ్వలేను. మళ్ళీ ఏ అనుకోని సంఘటనతోనో వాళ్ళు నాలాగా కాకూడదనుకుంటున్నాను. అందుకే 3 ముళ్లతో జంట జీవితంలోకి కాకుండా 7 అడుగులతో పెద్ద కుటుంబంలోకి నడవాలనుకుంటున్నాను. సారీ రామ్. సారీ రామ్. ఒకసారి వాళ్ళు చావలేదని మళ్ళీ సారీ చెప్తున్నావా? ఫ్యామిలీ అండకంటే ప్రేమతోడు గొప్పదని తెలుసుకోనందుకో. నువ్వు లేని ఒక్కరోజు జీవితం ముందు 10 ఏళ్ల ఒంటరితనం ఓడిపోయింది రామ్. నాకు ఏ కుటుంబం అక్షింతలు అక్కర్లేదు. నీ చేతి కుంకుమ బొట్టు చాలు. కానీ నాకు కావాలి. అంటే నా పిల్లలు అనాథలు కాకూడదు. చెప్పండి. నా పేరు నాదా రామ్ కుమార్, ఏజ్ 25. నాదానా? నా సర్వీస్లో ఈ ఇంటి పేరు ఎప్పుడు వినలేదే. కొత్త రాష్ట్రంతో పాటు కొత్తగా పుట్టిందిలేండి. మరి అమ్మా నాన్న పెళ్ళాం పిల్లలు? అమ్మ అన్నపూర్ణమ్మ, ఏజ్ 45. నాన్న పరశురామయ్య, ఏజ్ 50. నోటితో నోటిఫికేషన్ కాదు, కంటితో కన్ఫర్మేషన్ కావాలి. అమ్మ, నాన్న, కూతురు, కొడుకు. అందరు ఇంట్లో పనుల్లో ఉన్నారు, అందుకే ఇది. మరి వైఫ్? ఇది పెళ్లికి ముందు ఫోటో. అంటే పెళ్లికి ముందే పిల్లలా? అవును, పిల్లలు పెద్దలు తర్వాతే పెళ్లి. మరి పెళ్లి తర్వాత ఫోటో ఏది? ఇదిగోండి. కన్ఫర్మేషన్ అయింది కానీ క్లారిటీయే కొడుతుంది. మీ డౌట్ నేను డీకోడ్ చేస్తా కదా. నా సర్వీస్లో ఇంత ఆదర్శవంతమైన జనాభా లెక్క రాయలేదు.
ప్రయోజకుడైన ప్రతి అనాథ ఇలా ఫ్యామిలీని ఏర్పరచుకుంటే ప్రపంచంలో అనాథ అనేవాడే ఉండడు కదా. బాక్స్ పెట్టుకున్నావు కదమ్మా? పెట్టుకున్నాను తాతయ్య. జాగ్రత్త నానా. అలాగేనమ్మా. బాయ్. బాయ్. బాయ్.